పిల్లలందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన మనకు అప్డేట్ ఏముందో ఏం లేదో మొత్తం అయితే కవర్ చేస్తా. ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన అయితే మనకు స్కిన్ కలర్ కోటింగ్ వేస్తురంట, అదైతే చూపిస్తా. అక్కడ కుదిరితే మనకు మొత్తం ఫేస్ దగ్గర అయితే చూపిస్తా. ఇప్పుడైతే పాదాల దగ్గర చూసుకోండి, నడని చూద్దాం. చలో జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. మన వినాయకుని అప్డేట్ కవర్ చేయడానికి ఒకసారి అయితే మనం మన వినాయకుని పాదాలైతే దర్శనం చేసుకుందాం. ఏం అప్డేట్ ఉంటుందో చూసుకుందాం. అక్కడ కూడా ఇక్కడ మన గజ్జలమ్మ తల్లి దేవి షెడ్ దగ్గర అయితే ఏం వేయలేదు, మన కవర్ అయితే తీసేసిరు. మన వినాయకుని దగ్గర అయితే షెడ్ వేసిరు అన్నమాట. ఇక్కడ ఒకసారి వాసవి మాత దగ్గర కూడా ఒకసారి చూసుకుందాం. చూసుకోండి గైస్, మనకు లోపలెళ్ళి చూస్తే మన వాసవి మాత మండపంకి అయితే గ్రీన్ కలర్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. చూసుకోండి, మనకు గ్రీన్ కలర్ అయితే వేస్తున్నారు. మొత్తం మనకు చెట్టుకి అయితే గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ ఎంత గ్రీన్ వస్తుంది, ఇంకా మనకు కొమ్మలకు అయితే బ్రౌన్ వస్తుంది అనమాట. ఇక ఈరోజు సాయంత్రం వరకు అంతా గ్రీన్ కలర్ కి సంబంధించిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి అయితే స్కిన్ కలర్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకైతే మొత్తం ఫుల్ బాడీ అయితే వేసేసారు. మన ఫేసెస్ కానివ్వండి, చేతులు కానివ్వండి, మొత్తం అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. మన వినాయకుని కాళ్ళ దగ్గర, వినాయకుడు అంటున్నా, హయగ్రీవ స్వామిని కాళ్ళ దగ్గర, ఇంకా వచ్చేసి మనకు ఫేస్ దగ్గర అయితే చేయాలి. ఫేస్ కలర్ కూడా మొత్తం స్కిన్ టైప్ వస్తుంది అనుకుంటున్నా. మన లక్ష్మీ మాత కూడా మొత్తం స్కిన్ కలర్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడిచినాయి. ఇంకా ఇక్కడ చూసుకోండి గైస్, మనకు జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం ఈ అందరికి కూడా మన దేవతలకి వేరే వేరే డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. మన బలరాంకి వైట్ వస్తుంది, మన జగన్నాథ స్వామికి అయితే బ్లాక్ వస్తుంది, మన సుభద్ర మాతకి అయితే ఎల్లో. ఇదైతే షేడింగ్ అయితే మస్తు నీట్ అయితే చేస్తారు అనుకుంటున్నా. ఇంకా చూసుకున్నట్లయితే మన 3 ఫేసెస్ కి అయితే ఐ డ్రాయింగ్ అయితే ఉంటుంది. ఐ డ్రాయింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు. ఎందుకంటే మన జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం ఐస్ ఏదైతే ఉంటాయో కళ్ళు, అదైతే పెద్దగా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉంటాయి, రౌండ్ ఉంటాయి. అదైతే ఎట్లా చేస్తారో అది చూడాలి. అదే ఆ వీడియో అయితే మన ఛానల్ మీద వస్తుంది. వినాయకుని దర్శనం అయితే చేసుకోండి అందరూ. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకునికి జై శ్రీ గణేష. ఇంకా చూసుకున్నట్లయితే మన వినాయకుని దగ్గర అయితే ధోతి కలర్ అయితే స్టార్ట్ అవుతుంది. ధోతి కలర్ కానివ్వండి, మన వినాయకుని మన పైన తలకాయ దగ్గర, హెడ్ దగ్గర నుంచి కింద కాళ్ళ దగ్గర వరకు అయితే స్కిన్ కలర్ ఈరోజు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. ఒక 2 days పడుతుంది, మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. మన వినాయకుని స్కిన్ కలర్ కి సంబంధించిన వర్క్స్ అయితే ఇప్పుడు చూసుకోండి. మన మూషిక వాహనంకి కూడా బ్లాక్ కలర్ వేస్తారన్నమాట. చూసుకోండి, మూషిక వాహనం ఎంతో ముద్దుగా అయితే కనిపిస్తా ఉండు. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. వావ్, ఇక్కడ చూసుకోండి, మొత్తం నీట్ ఫినిషింగ్ డీటెయిలింగ్ అయితే ఇస్తారు. ఇది ఓన్లీ బేస్ కలర్. ఇక దాని తర్వాత షైనింగ్ వస్తుంది, ఇంకో కోటింగ్ వస్తుంది అన్నమాట. మొత్తం బ్యాక్ సైడ్ కూడా వేసేసారు, ఫ్రంట్ కూడా వేసేసారు అన్నమాట. చూసుకోండి, పైన అయితే ఏదో చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఏం నడుస్తున్నాయో పైన ఫుటేజ్ అయితే తీయలేకపోతా. అక్కడ కుదిరితే మీకు మొత్తం పైనది కూడా చూపిస్తా. మనకు చేతుల గ్రంథం కానివ్వండి, ఏదో బుక్ టైప్ అయితే ఉన్నది. ఇంకా మనకు పాశం ఏదైతే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిలింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ మనకు పెయింటింగ్ ద్వారా ఇవన్నీ మనకు ఓన్లీ వాటర్ కలర్స్కి యూజ్ చేసి చేస్తారనమాట. ఎటువంటి హార్మ్ఫుల్ కలర్స్ అయితే ఉండవు. ఇక మొత్తం ట్రీ అయితే కానికి వచ్చింది. ఒక అర్ధగంట అయితే అయింది. ట్రీ అయితే మనకు బ్యాక్ సైడ్ కొమ్మలకు సంబంధించిన వర్క్స్, మనకు ఆకులకు సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మొత్తం డీటెయిలింగ్ మన ఛానల్ మీద వస్తూనే ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇంకా మనకు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కొండలు, ఇంకా మనకు గ్లోబ్కి సంబంధించిన వర్క్స్ ఏదైతే వైట్ పెయింట్ ఉంటుందో అది నిన్న చేస్తుండే. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి, మొత్తం కింద నుంచి పైన దాకా టోటలీ వైట్ పెయింటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా మనకు ఆభరణాలకు సంబంధించిన వర్క్స్ కూడా ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ చూసుకోండి, మన వినాయకుని కోసం రాఖీ ఎవరైతే తెచ్చిర్రో అదైతే ఉంది. చూసుకోండి, ఇక్కడైతే ఉంది. ఇంకా మనకు అప్డేట్స్ ఏం లేవు. ఒకసారి గజ్జలమ్మ తల్లి మండపం చూసుకుందాం. మన హయగ్రీవ స్వామి మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎంత అందంగా అయితే కనిపిస్తా ఉంది మన హయగ్రీవ స్వామి. ఇంకా మన గజ్జలమ్మ తల్లి మండపం ఒకసారి చూపిస్తా. గజ్జలమ్మ తల్లి మండపం ఏదైతే ఉంటుందో మొత్తం ఇది తెరిచేసిర్రు. చూసుకోండి, ఇక ఇది మనకు ఏ కలర్ వస్తుందో మన గజ్జలమ్మ తల్లి దేవి అదైతే ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. పోస్టర్లో చూసి మీరు చెప్పగలుగుతారు ఏ కలర్ వస్తుంది. మనకు స్కిన్ కలర్ వస్తుందా ఆర్ వేరే కలర్స్ వస్తాయా, అదైతే మీరు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. ఇక మన హయగ్రీవ స్వామి, ఇంకా జగన్నాథ స్వామి విగ్రహాలు కింద ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అదైతే మనకు సాయంత్రం వరకు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. మొత్తం ఫస్ట్ లేయర్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. ఏమో మరి చూడాలి. కంప్లీట్ ఆల్మోస్ట్ అవుతుంది కొంచెం కొంచెంగా.
ఇప్పుడు మనకు కింద అయితే వైట్ కలర్ అయితే వేయలేమన్నా వాసవి మాతకి. ఇక్కడ చూసుకోండి, వాసవి మాత దగ్గర అయితే మొత్తం గ్రీన్ పెయింటింగ్ ట్రీ. నాకు అప్డేట్స్ వచ్చేసి ఇదే అన్నమాట, మార్నింగ్ అప్డేట్స్. ఈవినింగ్ వరకు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ అయితే అయిపోయింది. ఈవినింగ్ వరకు అయితే మొత్తం విగ్రహాలకు సంబంధించిన పెయింటింగ్ అయితే కంప్లీట్ అవుతుందంట. చూద్దాం, ఈవినింగ్ అప్డేట్ కూడా కవర్ చేస్తా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.